అన్నా దీంట్లో ఇప్పుడు హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏదైతే ఉన్నారో ఆయన రోజు రోజుకు ఆయన లీలలు చాలా బయటపడుతున్నాయి. అంటే ఇక్కడ ఉన్న అంశాలన్నీ పక్కన పెట్టేసి ఒక దోపిడే తన పెద్ద అంశంగా తీసేసుకొని వందల కోట్లు కొల్లగొట్టిన గొప్పతనము శివబాలకృష్ణ. ఈ శివబాలకృష్ణ ఇంత పెద్ద ఎత్తున చేయడానికి ఇతనికి అతని పై అధికారుల ప్రోద్బలం కంపల్సరీ ఉందనేది ప్రజల్లో వస్తున్న మాట. అంటే ఈ అంశాలన్నీ ఒక అంశం అయితే సోమేష్ కుమారు తన దోపిడిని ఆపలేదు. సోమేష్ కుమార్కు ఉన్న ఆస్తులు ఎంత, సోమేష్ కుమార్ ఇక్కడికి వచ్చిన తర్వాత సంపాదించింది ఎంత, ఇదొక విషయం. ఈ ఇద్దరు అధికారుల వెనకాల ఇంకా ఉన్నది కేటీఆర్ అనేది ఒక ప్రధానమైన చర్చ. ఇవన్నీ ఎంతవరకు నిజాలని చెప్పొచ్చు అంటే నీకున్న నాలెడ్జ్లో? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న మిత్రులకు మరియు మీకు ఈ శివబాలకృష్ణ ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్ అంటే బయటపడ్డది ఇంకా చేపపిల్ల మాత్రమే. ఇంకా బయటపడాల్సినటువంటి ఒక ముట్ట పిల్లలు చాలా ఉన్నాయని అంటున్నాను అనమాట. ఎందుకనంటే బయటపడితే ఒక్క హెచ్ఎండిఏ డైరెక్టర్ బయటపడితేనే అతని ఆస్తులు లెక్కబెట్టలేక ఆఫీసర్లే ఇబ్బంది పడేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు సోమేష్ కుమార్ ఆస్తులు లెక్క పెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి గిట్ట వస్తుంది ఆఫీసర్లకు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే అసలు జనరల్గా దీని వెనకాల ఉన్నటువంటి ఒక పెద్ద తలికాయలు ఎవరు, వాళ్ళ మీద ఎందుకు రైట్స్ జరుగుతలేవు, వాళ్ళ ఆస్తుల చిట్ట ఎందుకు బయట పెడతలేదు, ప్రభుత్వం దీని మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా ఈ ఒక్కరిద్దరు అధికారులే కాదు, మనకు కనిపించేటటువంటి యొక్క శివబాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్ కానీ కనిపించనటువంటి యొక్క డైరెక్టర్ వేరే వేరే సంస్థలలో ఉన్నటువంటి యొక్క ఆఫీసర్లను గిట అందరినీ గిట ఒక విచారించాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. దాంట్లో ఎంతోమంది భాగస్వామ్యం ఉంటుంది, ఇంకా చాలామంది బయటపడతారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు శివబాలకృష్ణ దగ్గరగా ఇప్పటి వరకు ప్రజల ముందు కనిపించింది 500 కోట్లు. ఈ 500 కోట్లలో నిజంగా ఇంత విపరీతమైన దోపిడీ చేస్తూ ఒక అధికారి మాత్రమే ఇంత దోపిడీ చేస్తుంటే అంటే 1994లో ఆయన గ్రూప్ 1 సర్వీస్ నుంచి వచ్చిండు. ఈ 20 సంవత్సరాలలో 500 కోట్లు కనిపించనివి ఇంకెంత ఉందో అవి లెక్క తేలాల్సిన అంశాలు ఉన్నాయి. అంటే ఈ శివబాలకృష్ణతో పాటు సిఎస్ సోమేష్ కుమార్, ఈ సోమేష్ కుమారు 25 ఎకరాలు యాచారము ఆ పరిధిలో 25 ఎకరాలు కొన్నాడు ముగ్గురు రైతుల దగ్గర. వాళ్లకు చెల్లించింది ఎకరానికి 50 లక్షల రూపాయలు. అక్కడ ఉన్నది దాదాపుగా ఎకరానికి 3 కోట్ల నుంచి 4 కోట్ల పైసలు అనేది మార్కెట్ ధరలు. అంటే ఈ 50 లక్షలతో చెల్లించి బెదిరించి కొన్నాడా, లేకపోతే ఈ ఒకవేళ కనుక ఓన్లీ కార్డు వాల్యూ మాత్రమే చెల్లించేసి ఆ కార్డు వాల్యూ తర్వాత రిమైనింగ్ డబ్బులన్నీ నల్లధనంగా ఇచ్చిండా? ఇవన్నీ మిగతా అధికారులకు తెలియదా? తెలిసిన తర్వాత కూడా ఇంత దోపిడీని కేటీఆర్ చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? కేటీఆర్కు వీళ్ళు దోపిడీ చేసి పెడుతున్న దాంట్లోపల ఎంత వాటా చేరుతున్నది, ఈ వాటా లోపల ఎంత బాగా ఉండొచ్చు అనేది ఈరోజు మీరు అనుకుంటున్నారు? జనరల్గా నేను అనుకుంటున్నా ఏంటంటే ఈ శివబాలకృష్ణ 500 కోట్ల గురించి కాదు అసలు పంచాయతీ. కేటీఆర్ సంపాదించినటువంటి ఒక 1,00,000 కోట్ల గురించి పంచాయతీ. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఒక ఫ్రాడ్, ధరణి అనేదే ఒక ఫ్రాడ్. అదేవిధంగా అంటే కేటీఆర్ 1,00,000, కవిత ఉంది, హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్కు సంబంధించిన బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. ఎట్లా అనుకుంటే తెలంగాణ ప్రజల ధనాన్ని ఎన్ని లక్షల కోట్లు కాజేసి ఉండొచ్చు అని ఈ మాట నేను అనట్లేదు. కేటీఆర్ 1,00,000 కోట్లు, హరీష్ రావు 1,00,000 కోట్లు సంపాదించిండని వాళ్ళ సొంత పార్టీలో మొన్నటిదాకా పనిచేసినటువంటి ఒక మైనంపల్లి హనుమంతరావు గారు రబ్బర్ చెప్పులు రేక్ డబ్బా పట్టుకొచ్చినటువంటి ఒక నీకు 1,00,000 కోట్ల ఆస్తులు ఎక్కడికి వచ్చినాయి అని చెప్పి సొంత పార్టీ నాయకుడే అడిగినటువంటి ఒక సందర్భం. అది ప్రజలందరికీ తెలిసినటువంటి ఒక విషయం. మరి గత 10 సంవత్సరాలనే 1,00,000 కోట్లు సంపాదించారంటే ఏ లెక్కల అవినీతి జరిగినది, ఏ లెక్కల ప్రజాసొమ్ము దుర్వినియోగమైనది, ధరణి ఏదైతే సంస్థ తీసుకొచ్చినారో ధరణి ద్వారా ప్రజల భూములు ఏ విధంగా గుంజుకున్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక భూములు ఎన్నిటిని వాళ్ళ ఆధీనంలోకి తీసేసుకున్నారు, వాటిని అప్పనంగా ఎన్ని సంస్థలకు గట్టపెట్టినారు, ఈ లెక్కలన్నీ తేల్చాల్సిన ఒక అవసరం ఉన్నది. ఇప్పుడు ధరణికి గతంలో ఉన్నటువంటి ఒక రికార్డుకు ఒక ఫరాక్ ఉన్నదన్నమాట. ధరణి గతంలో ఉన్నటువంటి ఒక రికార్డు ఏంది, పటువారి రాష్ట్రం నుండే ఒకవేళ
ఏ టైంలో పోయినా చూసేటటువంటి ఒక పరిస్థితి, ఒక ఈసారి ఏదైనా తప్పితే ఎక్కడ తప్పిందంటటువంటి ఒక విషయం నెక్స్ట్ ఇయర్కో ఆ నెక్స్ట్ ఇయర్కో పహానీలు తీస్తే అన్ని దొరికేటటువంటి ఒక పరిస్థితి ఉండే. ఇప్పుడు ధరణి తీసుకొచ్చిన తర్వాత ఆ నంబర్ అయితే బ్లాక్ లిస్ట్లో కనిపిస్తే కానీ ఇప్పుడు ఉంటే కనిపించినట్టు, లేకపోతే భూమే లేనట్టు. ఏమైందో గిట ఎవరు అడిగినా ఏ ఆఫీసర్ గిట చెప్పేటటువంటి ఒక పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితులు లేవు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ గిట ధరణిని మారుస్తాము, మార్పులు చేర్పులు చేస్తామన్నారు. ఇప్పటి గిట దాని మీద ఎలాంటి ప్రణాళిక ప్రకటించలేదు. ఇది గిట కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని నేను కోరుతున్నాను.